వస్తే బదులు పాఠంలో అర్ధగ్రహిత ప్రతిక్రియలో క్వెషన్స్ ఉన్నాయి గదమ్మా! ఆ క్వెషను ఫస్ట్ క్వెషన్ చూడండి. धरती की शोभा का प्रमुख कारण वर्षा है। इस पर अपने विचार बताइए। మనం ఈ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. వినండి. वर्षा वर्षा ऋतु सबकी प्रिय ऋतु है। वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. వర్ష ఋతువు అందరికీ ప్రియమైన ఋతువు. అంటే వర్షాకాలం అందరికీ ప్రియమైన కాలము. వర్షా కే సమయ ప్రకృతికి సుందరత దేఖనే లాయక్ హోతీ హై. వర్షం పడినప్పుడు ప్రకృతి యొక్క శోభ, సుందరత చూడదగినదిగా ఉంటుంది. ధరతీ కా కణ్ కణ్ భూమండలం యొక్క ప్రతి కణం కణం వర్షాకి బూందోं से भीगा होता है. ప్రతి కణం మూల మూల ఈ యొక్క వర్షపు నీటితో తడిసి భీగన అంటే తడువుట, బూంద్ అంటే చుక్కలు, వర్షం యొక్క బిందువులు. చారోं तरफ हरियाली होती है. నాలువైపులు కూడా పచ్చ పచ్చగా ఎటు చూసినా ఆహ్లాదకరంగా ఉంటుంది. पेड़ पौधे पशु पक्षी मनुष्य सभी का रोम रोम चारों तरफ हरियाली होती है. ఎటు చూసినా మనకి పచ్చ పచ్చగా ఉంటుంది. पेड़ पौधे पशु पक्षी मनुष्य सभी का रोम रोम खुशी से झूम उठता है. ఇటు చెట్లు, ఇటు మొక్కలు, పశువులు, పక్షాదులు, మన మనుషులం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒళ్ళు గగుర్పొచ్చినట్టుగా రోమ రోమ్ అంటే ప్రతి ఒక్క రోమాలు ఖుషీసే ఝుముడ్తా హై అన్నాడు కవి ఇక్కడ. చాలా సంతోషపడతామంట. అతిగా సంతోషపడడానికి ఇలా చెప్తారనమాట. ప్రకృతి మే నయా జీవన్ ఉత్సాహ ఖుషీ దిఖాయి దేతా హై. ఈ ప్రకృతిలో కొత్త జీవితం, కొత్త ఉత్సాహం, మనసులో సంతోషం ఎటు చూసినా అటు కనిపిస్తూ ఉంటుందంట. ఇలాగా ప్రతి లైన్ మనం అర్థం చేసుకొని తెలుగర్థం మనకు తెలిస్తే మీకు పిల్లలందరికీ కూడా చాలా ఈజీగా ఉంటుందమ్మా. ఏం భయపడకండి. ఈ అర్ధగ్రహిత ప్రతిక్రియలోనే రెండో క్వెషన్ చూడండమ్మా. घने बादलों का वर्णन अपने शब्दों में कीजिए. घने बादल అంటే దట్టమైన మేఘాలన్నమాట. वर्षाकाल में आकाश में काले काले घने बादल छा जाते हैं. వర్షాకాలంలో ఆకాశంలో నల్ల నల్లని ఘనే బాదల్ దట్టమైన బాదాలు ఛా జాతే హే కమ్మబడి ఉంటాయి. घुमड़ घुमड़ कर गर्जन करते हुए बरसते बादल प्रकृति के कण कण को पुलकित करते हैं. గడగడ గడగడ సౌండ్ తోటి ఆ గర్జన్ కర్తే హుయే పెద్ద పెద్ద సౌండ్లు చేస్తూ బరస్తే బాదల్ ఆ కురుస్తున్న యొక్క మేఘాలు ప్రకృతి యొక్క కణకణాన్ని పులకితం చేస్తుంది. నయే జీవన్ కా సంచార్ హోతా హై. కొత్త జీవనం యొక్క సంచారం అంటే మనలో కొత్త జీవనం యొక్క గడుపుతున్నామన్న ఒక చిగురు, ఒక ఆశ మనలో వస్తుంది. ఘనే బాదల్ వర్షా కర్ ప్రకృతి కో హరా భరా కర్తే హే. ఈ యొక్క ఘనే బాధలంటే దట్టమైన బాధలంటే మనకి మబ్బులు వర్ష ప్రకృతి ప్రకృతి కో హరా భరా కర్తే హే. ఈ యొక్క వర్షం అనేటువంటిది ప్రకృతిని పచ్చ పచ్చగా చేస్తుంది. కొత్త జీవితం గడుపుతున్న ఆనందం, ఉత్సాహం మనలో రేపుతుంది. ఇప్పుడు మనం అభివ్యక్తి సృజనాత్మకత దాంట్లో ఫస్ట్ క్వెషన్ వర్షా సభీ ప్రాణియోं के लिए जीवन का आधार है कैसे. ఈ క్వెషన్ అమ్మా అస్తమానం మనకి ఎగ్జామ్స్ లో ఇస్తానే ఉంటాడు. దీని యొక్క అర్థం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. వర్షా సభీ ప్రాణియోं के लिए जीवन का आधार है कैसे అంటే వర్షం ప్రతి ప్రాణికి జీవితంలో ఆధారం అంటే ఏంటి, అది లేకుండా మనం బ్రతకలేం అన్నమాట. ఎలాగా అని చెప్పి ఒక క్వెషన్ ఇచ్చాడు. వర్ష ప్రకృతి కా జీవన్ హై. వర్ష అంటే ఏంటమ్మా, నీళ్లే కదా. నీళ్ళు అనేటువంటిది, జలం అనేటువంటిది ప్రకృతి యొక్క జీవితం. ఆ వర్షం లేకపోతే, ఆ యొక్క జలం అనేటువంటిది లేకపోతే మన జీవితానికి మనుగడే లేదు. వర్షా కే జల్ సే ధరతీ పర్ పేడ్ పౌధే ప్రాణి జీవిత్ రహతే హై. ఈ యొక్క వర్షంతో వచ్చిన నీటి ద్వారా మన యొక్క ధరతీ పర్ భూమండలంలో పేడ్ పౌధే ప్రాణి జీవిత్ రహతే హై. మొత్తం చెట్లైనా మొక్కలైనా చిన్న చిన్న ప్రాణుల దగ్గర నుంచి ప్రతి ప్రాణి జీవిస్తూ ఉంటుంది. జల్ కే బినా ధరతీ పర్ జీవన్ నహీ హోగా. ఈ జలం లేకుండా, నీళ్లు లేకుండా ఈ ధరతి మీద అసలు జీవితమే లేదు.
वर्षा के कारण धरती हरी भरी फल फूलों से भरपूर रहती है. వర్ష के कारण ఈ వర్షం వల్ల వర్షం పడటం వల్ల కారణంగా ఈ ధరతి మొత్తం భూమండలం హరి భరి పచ్చ పచ్చగా నిండు నిండుగా ఫల్ ఫూलों से भरपूर रहती है. ఈ యొక్క వర్షం పడి ఈ యొక్క భూమండలంలో ఎటు చూసినా మనకి గ్రీనిష్‌గా పచ్చపచ్చగా ఉంటుంది. ఫల్ ఫూలోं से भरपूर रहती है. వర్షం కురిస్తేనే చెట్లు చిగుర్లొస్తాయి. పళ్ళు కాస్తాయి. పువ్వులు కూడా పూస్తాయి. ఎటు చూసినా నిండుగా ఉంటుంది. హర్ ప్రాణి కో భోజన్ మిల్తా హై. ఈ వర్షం వల్లే ప్రతి ప్రాణికి తినడానికి తిండి లభిస్తుంది. నది, తాలాబ్ జల్ సే భర్ జాతే హై. నదులైనా, తాలాబ్ అంటే చెరువులైనా, నూతులైనా, నదులైనా ఏదైనా సరే ఈ జలంతో నిండి జలమై ఉంటాయి. इस प्रकार वर्षा सभी प्राणियों के लिए जीवन का ఆధార్ है. ఈ విధంగా చూసినట్లయితే క్వెషన్ మనం చూసినట్లయితే ఈ వర్ష అనేటువంటిది ప్రతి ప్రాణికి జీవనకి ఆధారం. మన జీవితానికి ఆధారమైనది. ఈ అభివ్యక్తి సృజనాత్మకతలో రెండో క్వెషన్ చూస్తున్నట్లయితే మనం వర్షా ఋతువుకి ప్రాకృతిక సౌందర్య పర్ అప్నే విచార్ లిఖియే అన్నాడు. వర్ష ఋతువులో ప్రాకృతిక సౌందర్య పర్ అప్నే విచార్ అన్నాడు. ఈ ప్రకృతిలో ఉన్న సౌందర్యం గురించి రాయండి అన్నాడు. వర్షా ఋతు మీ ప్రకృతి హరి భరి హోతీ హై. ఈ వర్షాకాలంలో ప్రకృతి పచ్చపచ్చగా ఉంటుంది. పేడ్ పౌధే ఫల్ ఫూలోं से लदे रहते हैं. చెట్లు మొక్కలు అన్నీ కూడా ఫల్ ఫూలోं से అన్నాడు ఇక్కడ. ఫల్ అంటే పండ్లు, పూలం అంటే పువ్వులతో లదే రెహనా లదన అంటే లదే రెహతే హై అంటే అవి కాయడం అన్నమాట. నిండి ఉండడం. తగిలి దానికి అదే చెట్లకి ఉండడం ఎక్కువగా. आकाश में गरजते बादल एवं वर्षा की बूंदें धरती के प्राणी में नई आशा और खुशी का संचार करती हैं. వర్షా మే గరస్తే బాదల్ ఈ వర్షంలో ఈ యొక్క మెరిసే ఈ యొక్క గరస్తే హుయే బాదల్ అన్నాడు. సౌండ్లు చేస్తూ ఆ మేఘాలు గర్జిస్తాయి కదా! అప్పుడు వచ్చిన ఈ బాదల్లోంచి వచ్చిన ఈ నీరు వర్షాకి బూందే ఎక్కువ పెద్ద వర్షం కురిసినప్పుడే కదమ్మా మనకి పెద్ద పెద్ద సౌండ్‌లతోటి మేఘాలు గర్జిస్తుంటాయి. ధరతీ కే ప్రాణి మే నయి ఆశ ఔర్ ఖుషీ కా సంచార్ హోతీ హై. ఇలాగా పెద్ద వర్షాలు కురిసినప్పుడు మన యొక్క ప్రాణి మే నయి ఆశ ఈ ప్రతి ప్రాణుల్లో కొత్త ఆశ, కొత్త సంతోషం మనకి బయటికొస్తున్నాయంట. సంచార్ కర్తీ హై అంటే మనకి లభిస్తాయి అని. ఇందులో మూడో క్వెషన్ చూసినట్లయితే మనం ఆ భాగంలో బరస్తే బాదల్ కవిత మీ ప్రకృతి కా సుందరం చిత్రణ హై ఉసే అప్నే శబ్దో మే లిఖో అన్నాడు. మనకిది సారాంశంలా కూడా పనికొస్తుంది. పెద్ద క్వెషన్ ఇది. బరస్తే బాదల్ కవిత కే కవి సుమిత్రానందన్ పంత్ జీ హై. బరస్తే బాదల్ కవిత యొక్క కవి సుమిత్రానంద్ పంత్ గారు. ఆప్ ప్రకృతి కే బేజోడ్ కవి మానే జాతే హై. అతను ప్రకృతి యొక్క బేజోడ్ కవి, విలక్షణమైన కవి అనబడతాడనమాట. प्रस्तुत कविता में कवि ने वर्षा ऋतु की प्राकृतिक सुंदरता का మనోహర వర్ణన కియా. ప్రస్తుతం మనం ఇప్పుడు చెప్పుకున్న ఈ బరస్తే బాదల్ కవిత యొక్క కవితలో కవి ఏం చెప్తున్నాడు? ప్రకృతి యొక్క సుందరమైన చిత్రణ మనోహరంగా వర్ణించాడనమాట. వర్ష ఋతు సబ్కి ఋతు ప్రియ ఋతు హై. ఈ వర్ష ఋతు అందరికీ ప్రియమైన ఋతువు. पेड़ पौधे पशु पक्षी मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है. ఇదే వాక్యం మనకి ప్రతి క్వెషన్ లో వచ్చిందమ్మా. ఇంపార్టెంట్ గా చదువుకోండి. పేడ్ పౌధే మొక్కలు, పెద్ద వృక్షాలు మొక్కలు, పశువులు పక్షులు, మనలాంటి మనుషులు, और यहाँ तक कि धरती भी మొత్తం భూమండలం అంతా కూడా భూమి అంతా కూడా ఖుషీ సే झूम उठती है చాలా సంతోషంగా నాట్యమాడుతున్నాయి. वर्ष ऋतु में आकाश में घुमड़ घुमड़ कर गरजते एवं बरसते बादल अंधकार के बीच आशा का प्रकाश उत्पन्न करते हैं. ఏం చెప్తున్నాడు కవి ఇక్కడ? వర్షా ఋతువులో ఆకాశంలో గుమ్మడి గుమ్మడి కర గరజతే. ఆ గుమ్మడి గుమ్మడి కర అంటే మేఘాలు
అది సౌండ్‌లొస్తుంటాయి గదా! మనకి వర్షం పడినప్పుడు. ఆ సౌండ్ అన్నమాట. గర్జన అంటే కూడా సౌండే. బరస్తే బాదల్ అంధకార్ కే బీచ్ అంధకార మధ్యలో ఆశాక ప్రకాష్ లాగా ఆశ యొక్క మనకి అంధకారంలో ఒక ఆశ ఎలా అయితే ప్రకాశవంతమైన ఒక ఆశ చిగురించినట్టు ఉత్పन्न करते हैं అన్నాడు. ధరతీ కా కణ్ కణ్ వర్ష కే జల్ మే భీగ్ జాతా హై. మొత్తం భూమండలం యొక్క ఈ ధరతి యొక్క కణ కణం ఈ వర్షం యొక్క నీటితో తడిసిపోతుంది. వర్షాకి फुहार में प्रकृति एवं प्राणी का रोम रोम सिहर उठता है. ఈ యొక్క వర్షంలో ప్రకృతి యొక్క ప్రాణి మొత్తం మొత్తం మనం అలాంటి ప్రాణులందరూ కూడా రోమ్ రోమ్ సిహర్ ఉట్టాహే అంటే కూడా మనం పులకితం అయిపోతాం అన్నమాట. वर्षा ऋतु में पुलकित मन इंद्रधनुषी रंगों से प्रेरित होकर गीत गाते हैं कि जीवन में बार बार सावन का मन भावन महीना आए. ఈ యొక్క వర్షాకాలంలో మన మనసులు పులకితమైపోయి ఇంద్రధనుషి రంగోన్సే ప్రేరిత్ మంచి ఇంద్రధనుస్సులు 7 రంగులు ఎలా ఉంటాయో అలాంటి అలాంటి పాటలు పాడుకుంటూ మన జీవితంలో ఇంద్రధనుస్సు లాంటి సంతోషం అస్తమానం రావాలని జీవన్ మే బార్ బార్ సావన్ కా మన్ భావన్ మహీనా ఆయే. ఇటువంటి వర్షాకాలం ఇటువంటి శ్రావణ మాసం మన యొక్క జీవితాల్లో అస్తమానం రావాలని అందరం కోరుకుంటున్నాము. अभिव्यक्ति सृजनात्मकताలోనమ్మా ఈ फिर आए जीवन में सावन मन भावन ऐसा क्यों कहा गया होगा స్పష్ట కీజియే. ఈ క్వెషన్ కూడా ఇంపార్టెంట్ క్వెషన్ ఏనమ్మా మనకి. అస్తమానం ఇస్తుంటాడు ఇది. దీని యొక్క వివరణ ఎక్స్‌ప్లెయిన్ నేను చేస్తున్నాను. वर्षा ऋतु के चौमासों में सावन का महीना प्रमुख होता है. ఈ యొక్క వర్షాకాలంలో ఈ 4 మాసాల్లోనంట ఈ యొక్క శ్రావణ మాసం చాలా ప్రముఖమైనది. इस महीने में वर्षा की निरंतर फुहारें बौछारें झरती रहती है. ఈ యొక్క నెలలో ఈ వర్షా ఋతువు ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు కూడా నిరంతరంగా ఫువారే అంటే చిన్న చిన్న చినుకులు పడ్డం, బౌఛారే అంటే తుమ్మర్లు పడ్డం, ఇవన్నీ కూడా ఝర్తి అంటే అలా కురుస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు. वर्षा की बूंदें गरजते घुमड़ते बादल बादल के बीच चमकती बिजली धरती के कण कण में नया जीवन भर देते हैं. ఈ యొక్క వర్షాకాలంలో వర్షాకి బూందే అన్నాడు. వర్ష యొక్క చుక్కలు గరస్తే గుమ్మడితే బాదల్ సౌండ్లు చేస్తున్న ఈ యొక్క మేఘాలు బాదల్ కే బీచ్ చమకతీ బిజ్లీ అలాంటి మేఘాల్లో నల్లటి మేఘాల నుంచి మంచి చక్కమని అంటే చమకతీ బిజిలీ మెరుస్తున్న ఆ మెరుపు ధరతీ కే కణ్ కణ్ మే నయా జీవన్ భర్ దేతి హై. ఇవన్నీ కూడా కవి రచించినట్టు అన్ని కవి ప్రకృతి యొక్క ప్రకృతివాద కవి కాబట్టి ఇలాగా ప్రతిదీ సౌండ్‌లతోటి కవి వర్ణించాడనమాట. కణ్ కణ్ మే ఇలాంటి ఆహ్, ఈ ధరతీకి కణ్ కణ్ మే నయా జీవన్ భర్ దేతే హై. ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క అందాలు రచించాడు. धरती के प्राणी प्राणी में प्रसन्नता की आशा के भाव जागृत होते हैं. ధరతి యొక్క మొత్తం ఆ ప్రాణి, ఈ ప్రాణి అని కాదు. మొక్కలు, జంతువులు, పశుపక్షాదులు, మనుషులు అందరిలో కూడా మనకి కుదుట పడిందిరా బాబు అన్నట్టుగా ప్రసన్నత, ఆశాకే భావ్ మంచి ఆశ చిగురుస్తుందంట. జాగృత్ होते हैं. इसलिए कवि कहते हैं कि जीवन में बार-बार सावन मन भावन का आगमन हो. అందువల్ల కవి మంచి వర్షాకాలాన్ని ఎంచుకొని చక్కగా వర్ణించి అస్తమానం ఈ యొక్క సావన్ మన్ భావన్ కా ఆగమన్ మంచి హృదయాన్ని హత్తుకునే ఈ యొక్క శ్రావణ మాసం అస్తమానం రావాలని దానికి ఆగమన్ అంటే ఏంటి దానికి రాక రాక గురించి చెప్తున్నాడు అనమాట. జిస్సే ప్రకృతి ప్రాణి మే నయి ఆశాక సంచార్ హో. ఇలాంటి ఋతువు అస్తమానం రావాలి, అందరి యొక్క మనసుల్ని కుదుటపరచాలి, సంతోషపరచాలి. అందరూ కూడా మొత్తం భూలోకంలో ఉన్న ప్రతి పక్షులు, మానవులు, మొక్కలు, పెద్ద పెద్ద వృక్షాలు అన్నీ కూడా చాలా సంతోషంగా, హాయిగా ఉండాలని చెప్పి కవి చెప్తున్నాడనమాట. ఇప్పుడు 'భాషా కీ బాత్'లో చూడండమ్మా.
कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार लिखिए అన్నాడు. పర్యాయవాచి శబ్ద పర్యాయ శబ్द लिखे वाक्य प्रयोग कीजिए అన్నాడు. తరు తరు అంటే దానికి ఒక 4 అర్థాలు ఇచ్చారు చూడండి. పేడ్, వృక్ష, విట్టపు, పాదపు. పర్యాయవాచి శబ్ద అడుగుతుంటాడు. తరు అంటే చెట్లు కాబట్టి మనం పేడ్ అంటాం. దానికి నానార్థాలు ఏంటంటే వృక్షు, విట్టపు, పాదపు అని కూడా మీరు రాయొచ్చు ఎగ్జామ్స్‌లో. तरु की చూడండి హవా మే ఝూమతి తరు కి డాలియా నుచ్ కర్తీ సి దిఖాయి దేతి హై అని చెప్పాడు. తర్వాత ఇంకేం ఇచ్చాడు ఇక్కడ గగన్. గగన్ అంటే ఆకాశం కదమ్మా. 4 అర్థాలు ఉంటాయి దానికి కూడా. ఆకాష్, నభ్, వ్యోమ్, అంతరిక్ష్ ఇవన్నీ కూడా గగన్ ఇచ్చినప్పుడు మనం 4గిట్లో మీరు ఏదో ఒకటి జ్ఞాపకం పెట్టుకొని రాస్తే సరిపోతుంది. దానికి మళ్ళీ వాక్యం మనం ఒక సొంత వాక్యం తయారు చేయాలంటే గగన్‌కి చంద్రమాకి కిరణం సే చమక్ రహా థా. ఆకాశంలో చంద్రమ యొక్క కిరణాలు హ్మ్, రాత్రిలు చమచమ మెరుస్తాయి కదమ్మా! అది ఆ వాక్యం అన్నమాట. తర్వాత ఘన్ అన్నాడు. ఘన్ అంటే మళ్ళీ 3 అర్థాలు ఇచ్చాడు చూడండి. బాదల్, మేఘ్, జలదంట. ఈ ఘన్‌కి మేఘన్న, బాదలన్న ఈజీగా ఉన్న రెండిట్లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని మీరు నేర్చుకుంటే సరిపోతుంది. వర్షా ఋతు మే గగన్ మే ఘన్ గుమ్మడి గుమ్మడికర్ గర్జన్ కర్తే హై. దానికి ఒక వాక్యం తయారు చేసుకోవాలనుకోండి. మనం ఒకటి వాక్యం ఇలా రాసేసుకోవచ్చు. వర్షా ఋతువులో ఆకాశంలో ఈ మేఘాలు ఇలా గర్జిస్తున్నాయన్నమాట సౌండ్‌లు చేస్తూ అని. తర్వాత ఏమన్నాడు? తత్సం రూపు లిఖి అన్నాడు. తద్భవ్ ఇచ్చి తత్సం రాయమన్నాడన్నమాట. సావన్ అంటే మనం శ్రావణ అని రాయాలి. ఇది అస్తమానం ఇస్తుంటాడమ్మా. సప్న అంటే స్వప్నం. సూరజ్ అంటే సూర్య. తద్భవ రూప్ లిఖి అన్నాడు మళ్ళీని. గణ్ అన్నాడు. గన్ జన్. వారి బారిష్. చంద్ర చాంద్ ఇలా అన్నమాట. పునరుక్తి శబ్ద సంఝి అన్నాడు. చంచం, తృణ్ తృణ్, ఫిర్ ఫిర్ ఇలా వస్తుంటాయి మధ్యలో. అదన్నమాట. అది ఇచ్చాడమ్మా. ఇందులోనే దాంట్లో చూడండి ఇన్హే समझी और सूचना के अनुसार लिख कीजिए అన్నాడు. धाराओं पर धाराएं झरती धरती पर अंतर स्पष्ट कीजिए అన్నాడు. నిరంతర వర్షా కా గిర్నా ఎం వర్షా కా జల్ ధరతీ పర్ బహనా. దాని అర్థం అన్నమాట ఇక్కడ. అస్తమానం వర్షం కురవడం, వర్షా కా జల్ ధరతీ పర్ బహనా. ఆ యొక్క పైనుంచి కురిసే నీళ్లు ఆహ్, ఇక్కడ భూమండలంలో ప్రవహించడం. రెండోది ఏమన్నాడు? ఇంద్రధనుష్‌కే झूले मिल सब जन. झूले पालना और झूले क्रिया रूप ऊंचाई की ओर बढ़े. మూడోది బాదల్ బరస్తే హై. రేఖాంకి శబ్ద కా పద పరిచయ దీజియే అన్నాడు. బాదలు సంజ్ఞా రూపంలో వచ్చిందమ్మా. ఇది జాతీయవాచక సంజ్ఞ. తర్వాత ఇందులో బహువచనం, వర్తమాన కాలం, పుల్లింగు ఇవన్నీ ఉంటాయి. ఏక్ శబ్ద మే లిఖే అని ఈ మధ్యన ఇస్తున్నాడు. ఈ 2 ఏళ్ల నుంచి. మన్‌కో భానేవాలా అంటున్నాడు. మన్‌కో భానేవాలా అంటే మన్ భావన అని ఆన్సర్ రాయాలన్నమాట. తర్వాత పేడ్ పౌధే పశు పక్షి సమాసం అడుగుతాడు. పేడ్ और పౌధే పశు और పక్షి ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసాల్లో మనం రాసుకోవచ్చు. ఇప్పటిదాకా నేను చెప్పిన లెసన్ విన్నారు కదమ్మా! ఇది ఏవైనా మీకు డౌట్‌లు ఉంటే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.